కాసేపట్లో ఏపీ తెలంగాణలో ప్రారంభం కానున్న ఎన్నికలు. మాక్ పోలింగ్ పూర్తి చేసిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు. కడప జిల్లా భాకరాపురంలో ఓటు వేయనున్న సీఎం జగన్. ఆయనతో ఓటు హక్కు వినియోగించుకోనున్న కుటుంబ సభ్యులు. ఇవాళ మధ్యాహ్నం కొడంగల్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేయనున్న ముఖ్యమంత్రి. రేపు వారణాసిలో నామినేషన్ వేయనున్న ప్రధాని మోడీ. అభిజిత్ ముహూర్తంలో పత్రాలు సమర్పించనున్న పీఎం. సాయంత్రం 5 గంటలకు రోడ్ షో, అనంతరం కాశీ విశ్వనాథ ఆలయ సందర్శన. వారణాసిలో జూన్ 1న పోలింగ్. ఇవాళ 4వ విడత ఎన్నికలు. 96 లోక్సభ స్థానాలకు పోలింగ్. 1717 మంది అభ్యర్థులు పోటీ. 1.92 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు. ఓటు వేయనున్న 17.6 కోట్ల మంది ఓటర్లు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్స్ను అడ్డుకుంటే కఠిన చర్యలు. సి విజిల్ యాప్లో వచ్చే ఫిర్యాదులు పరిష్కరిస్తామన్న ముఖేష్ కుమార్ మీనా. ప్రలోభాలకు అడ్డుకట్ట వేశామన్న ఏపీ ఎన్నికల ప్రధానాధికారి. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వాన. పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లో నిలిచిపోయిన కరెంట్. ఇబ్బంది పడుతున్న ఎన్నికల సిబ్బంది. జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. హన్మకొండ, హైదరాబాద్ ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపు నీరు. కొమరం భీం జిల్లాలో గాలి దుమారానికి నిలిచిపోయిన కరెంట్. చీకట్లో రాత్రంతా గడిపిన ఎన్నికల అధికారులు. సిర్పూర్టి, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో కురిసిన వర్షం. సెల్ ఫోన్ లైట్లు, ట్రాక్టర్ లైట్ల వెలుతురులో భోజనం చేసిన సిబ్బంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రలోభాలకు తెరలేపిన అభ్యర్థులు. ఓ అభ్యర్థి ఇంటి ముందు డబ్బుల కోసం పడిగాపులు. తమకు నగదు రాలేదని ఆందోళన. అంతకుముందు మరో అభ్యర్థి ఇంటి ముందు ధర్నా. నాగర్ కర్నూలు జిల్లాలో ఓటర్స్ను ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నం. ఔసరి కుంటలోని పోలింగ్ కేంద్రాన్ని అందంగా గ్రామస్తులు. పూలతో అలంకరించి ముగ్గులు వేసి తీర్చిదిద్దిన స్థానికులు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిపాడులో ఉద్రిక్తత. పోలింగ్ బూత్కు కొత్తగా దారి నిర్మించేందుకు వైసీపీ నేతల యత్నం. అడ్డుకున్న టీడీపీ రిగ్గింగ్ కోసమేనంటూ ఆరోపణలు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పోలింగ్ కేంద్రంలో పాము కలకలం. ఎన్నికల సిబ్బంది విపుల్ రెడ్డికి కరిచిన పాము. కాలికి 2 ఘాట్లు ఉండటంతో పాము కాటేసినట్టు అనుమానం. రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు.